ఈ మాటను మీ హృదయంలో రాసుకోవాలి. పుస్తకాల్లో మాత్రమే కాదు, హృదయములో రాసుకోవాలి. అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చు. అంటే ఏమని అర్థం అక్కడ? మంచి ఇవి ఏమిటి అంటే ఆత్మలు. మంచి ఈవులు ఏమిటంటే ఆత్మ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. మంచి ఈవులు ఎక్కడ దొరుకుతాయి నీకు? మంచి వరాలు ఎక్కడ దొరుకుతాయి? మంచి నీకు ఎక్కడ దొరుకుతుందంటే, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రాగలిగితే, పరిశుద్ధాత్ముడు నీలోనికి రాగలిగితే, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించగలిగితే, ఆ మంచి ఈవులన్నీ నీవైపోతాయి. మంచి ఇవి ఏమిటి? పరిశుద్ధాత్మ. అయితే ఇది పొందుకోవాలని యేసయ్య చెప్పాడు. ఇది కాకుండా మనుషులకు ఏమర్థమైంది, సంఘానికి ఏమర్థమైందంటే అన్యజనుల కంటే బలంగా, ధనంగా, విలువైన వ్యక్తులుగా ఉండాలనే. నేనంటాను, మనం పేదరికంలో ఉండాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ పేదరికము కంటే దాటిన అనుభవంతో శ్రేష్టమైన ధనవంతులు అవ్వాలని ఆయన ప్రణాళిక. నీ అవసరాలన్నీ తీర్చబడాలి. ఎక్కడ తీర్చబడతాయి? పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్నప్పుడు. ఆ వరము ద్వారా సమస్తం